పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆనాడు మధుఖాన్ ఏజెన్సీని రద్దు చేసి స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు నిర్మాణం ఆలస్యమైంది, ఖర్చు అధికంగా అయింది. ఆ రకంగా మొదటి విధ్వంసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరానికి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి 2020 కల్లా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క పోలవరం పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి పరిస్థితి ఉండేది. దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 18 నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి, పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రామ్ వాళ్ళే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి. అసలు మాకు అనిపిస్తూ ఉంది అంటే రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్లుగా, ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయ్యా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి చాలా క్లియర్గా, ఎందుకంటే ఆ పోలవరం గురించి మీరు గతంలో ఏం మాట్లాడారు? ఏదైతే డయాఫ్రామ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకే కాదు, బక్రా నంగలకు ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుంది, అన్ని ప్రాజెక్టులకి కూడా డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మహానుభావులు మీరు. అంటే తెలియకపోతే తప్పేమీ కాదు, కానీ తెలుసుకుని మాట్లాడకపోవడం అనేది బాధ్యత రాహిత్యము. అంటే పోలవరం మీద ఆ మాత్రం కూడా సమయం పెట్టేటువంటి పరిస్థితి లేనిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు పోలవరం గురించి మాట్లాడడం. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది. మరి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? నిన్న అసెంబ్లీలో 2020 జూన్ అన్నారు, 2020 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2021 మళ్ళీ జూన్ అన్నారు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారు. అంటే ఇట్లా పదే పదే సాక్షాత్తు శాసనసభలో ఆ పోలవరం పూర్తి చేస్తామని తేదీలు చెప్పింది మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారే కదా. అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రామ్ వాల్ పోయినటువంటి స్థితిలో కూడా అసెంబ్లీ సాక్షిగా 21, 22 పూర్తి చేస్తామని ఎట్లా మీరు చెప్పగలిగారు? అంటే డయాఫ్రామ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడట్లేదా అని చెప్పి అడుగుతున్నటువంటి స్థితి. మరి ఏదైతే ఇవాళ పోలవరం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి మీ 5 సంవత్సరాల్లో పోలవరానికి మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందంటే మరి 440 కోట్ల రూపాయలు 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైంది. ఏదైతే 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి గైడ్ బండ్ కృంగిపోయింది. ఏదైతే పోలవరం ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సినటువంటి లెఫ్ట్ కెనాలు, ఏదైతే రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి రైట్ కెనాల్ ఏదైతే ఉందో 17,500 సామర్థ్యం ఉన్నటువంటి కాలువల సామర్థ్యాన్ని 9,000కి 6,000కి మరి కుదించేసి అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి మీ హయాంలో మీరు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు. పోలవరం చరిత్రలో 41.15, 45.72 ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు ఎవరు తీసుకొచ్చారు? 2019 ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని కానీ 41 కానీ 45 కానీ ఎక్కడైనా ఉందా? అంటే ఈ రకంగా మీ హయాంలో మీరు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకం ఏదైతే ఆ రోజు మరి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోవడమే కాదు, ఏదైతే ఆ యొక్క
నీరు సుడులు తిరిగి 50 నుంచి 100 అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్కు ముందున్నటువంటి శాండ్ని అంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ 1లో నేచురల్గా ఉన్నటువంటి 250 మీటర్ల బండ్ కూడా 150 మీటర్లు మీ నిర్వాకానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మీ 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి ఆ రోజు పాదయాత్రలో 10 లక్షల రూపాయలు ఇస్తానని 10 రూపాయలు కూడా నిర్వాసులకి తిరిగి అందినటువంటి స్థితి మీ 5 సంవత్సరాల్లో లేనిటువంటి పరిస్థితి. ఏదైతే మీ 5 సంవత్సరాల నిర్వాహకం ఫలితంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి ఈవేళ 5,000 కోట్ల రూపాయలు అదనంగా 50,000 కోట్ల రూపాయలు మరి ఈవేళ ఏదైతే నష్టం జరిగినటువంటి పరిస్థితి దుస్థితి. మరి ఇట్లా 5 సంవత్సరాలలో పోలవరానికి ఇంత విధ్వంసం చేసి మరి ఇంత నాశనం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు మాట్లాడుతూ ఉంటే వాస్తవం, రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్టుగా ఉంది చంద్రబాబు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే. మీ ఏదైతే ఈ జగన్ విధ్వంసం ముఠ మీరు మాట్లాడుతూ ఉంటే రాక్షసులు వచ్చి ఏదైతే యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు పోలవరం పర్యటనకు వచ్చారు. ఏదైతే పోలవరం మీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ సరిదిద్ది పట్టాలెక్కించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదని ఆయన స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ మరి అనేక సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రి గారిని కానీ, అదేవిధంగా ఆర్థిక మంత్రిని కానీ, అదేవిధంగా జలశక్తి మంత్రి గారిని కలిసి మరి 12,157 కోట్ల రూపాయలు మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి సాధించి తేగలిగారు. మరి ఏదైతే ఈ 9 నెలల కాలంలోనే 5,052 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు పోలవరానికి సాధించగలిగాం. ఏదైతే నిర్వాసితులకి 829 కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళకి ఖాతాల్లో జమ చేసాం ఈ 9 నెలల్లో. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఒక్క నిర్వాసితుల కాలనీకి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఈ 9 నెలల కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి 49 కాలనీలు కూడా ఇళ్లు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి 990 కోట్ల రూపాయలతోటి ఈవేళ నిర్మాణం చక్క జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు ఆలస్యం అవ్వడం వల్ల ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే లీకేజ్ సీపేజ్ ఏదైతే పెరుగుతుందో దానికోసం మళ్ళీ అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ పనులు రేపు మే నెలలో పూర్తయ్యేటువంటి విధంగా మరి పరిగెడుతూ ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం కోసం వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి చేసి ఆ మెటీరియల్ కూడా డంప్ చేసి ఏప్రిల్ మొదటి వారంలోనే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాము గ్యాప్ 1లో నిర్మాణం చేసేటువంటి విధంగా మరి అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గ్యాప్ 2కి సంబంధించి మరి అక్కడ కూడా వైబ్రో కాంపాక్షన్కి సంబంధించి మరి 70,000 క్యూబిక్ మీటర్లని ఆల్రెడీ పనులు చేసినటువంటి పరిస్థితి ఈ 9 నెలల్లోనే. మరి ఏదైతే ఈ రకంగా 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలి, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అవసరమైతే టెక్నికల్గా ఇబ్బందులు లేకుండా ఉంటే అట్లీస్ట్ 2027 జూన్కి పుష్కరాల కల్లా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించమని నిన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా నిన్న రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మీరు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి బ్రేక్లు వేసి ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసి మీ మాటల్లోనే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కూటమి వచ్చిన 9 నెలల్లోనే ఇన్ని పనులు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటే మరి ఈవేళ ఒక సైంధవుల మాదిరిగా ఈవేళ ఈ జగన్ విధ్వంసం ముఠ ఈవేళ పోలవరం పురోగతికి ఏ రకంగా అయితే అడ్డుపడుతూ ఉన్నారో, ఏదైతే మీ అబద్ధాలు అసత్యాలతో ప్రచారం చేయాలని ఏదైతే అనుకుంటూ ఉన్నారో ప్రజలు మీకు తగిన రీతిలో భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు.